ప్రజ్ఞం మార్తమ్మ గారు మొదటి సంవత్సరం జ్ఞాపకార్థ కూడిక. బ్రతికి ఉన్నప్పుడు ఏ మంచి మనిషినైనా చూస్తే విమర్శనాత్మకమైన మాటలు వస్తూనే ఉంటాయి. ఎంత మంచిగా బ్రతికినా, ఎంత నీతియుక్తమైన జీవితం జీవించినా, దేవునికి దగ్గరగా జీవించిన ఏదో ఒక లోటు లేకపోతే విమర్శనాత్మకమైన మాటలు మనం చూస్తూ ఉంటాం. అందుకనే జ్ఞానిటువంటి సలోమాను గారు 10వ అధ్యాయం 7వ వచనంలో తీనవసరం లేదు, నీతిమంతుణ్ణి జ్ఞాపకము చేసుకొనుట ఆశీర్వాదకరం. ఏంటి ఆశీర్వాదకరము? భక్తిహీనులను జ్ఞాపకము చేసుకునుట అసహ్యత పుట్టించును. అది కింద చదవరెవరు? ఎవరిని? నీతిమంతుణ్ణి జ్ఞాపకం చేసుకునుట మాత్రమే ఆశీర్వాదకరం. కానీ ఆ నీతిమంతులు బ్రతికినంతకాలం వారిని జ్ఞాపకం చేసుకోరు. ఆ నీతిమంతుల గురించి బ్రతికినంతకాలం మంచి మాటలు చెప్పరు, మంచి సాక్ష్యం చెప్పరు. చనిపోయిన తర్వాత లేని మాటలు కూడా చెప్తారు. చాలా మంచిదండి, చాలా మంచిదండి, చాలా మంచిది. నేను ప్రజ్ఞం మార్తమ్మ గారి గురించి మాట్లాడలా. ఈ యొక్క జ్ఞాపకార్థ గుడికలో ఎవరైతే దేవుని యొక్క సన్నిధానంలో నిద్రించి ఉన్నారో, నీతిమంతులు అవ్వచ్చు, అనీతిమంతుల మీద ఆయన యొక్క కృపా వర్షాన్ని కృంభరించు దేవుడు. మనుషులలో స్వార్థం ఉందేమో, ఏ స్వార్థము లేని వారు ఒక నీతి సూర్యుడు లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. ఆయనకు తెలుసు కదా, ఆకాశం నుంచి ఆయన మనోనేత్రాలను తెరిచి ఎవరు నీతిమంతులో ఎవరు అనీతిమంతులో ఆయన మనోనేత్రాలు తెరచి వీక్షిస్తూ ఉన్నాడంట. అందుకే భక్తుల మరణము, యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి బహు విలువైనది కదా. విలువైన మరణాలే కావాలి యేసయ్యకు. ఈ భూమి మీద చాలా మంది మరణించుంటారు. 2024 సంవత్సరంలో ఎంతో మంది మరణించుంటారు కదా. ఎంతమంది మరణించినా కూడా నీతిమంతుల మరణమే ఆయనకి కావాలి. ఒక మంచి మరణమే, దేవునికి ఇష్టలుగా జీవించిన మరణమే ఆయనకి కావాలి. ఈ యొక్క సమయమందు మీ అందరు ఇక్కడ కూర్చున్నారంటే వారి దగ్గర డబ్బు ఉన్నాయి, లేకపోతే అల్పాహార భోజన పదార్థాలు సిద్ధపరిచారు గనుక ఇవన్నీ కాదు, ఇవన్నీ అశాశ్వతం కదా. విందు జరుగుట ఇంట ఉండుట కంటే ప్రలాపించు వారితో ఉండుటే మేలు. ఏంటండి విందు? జ్ఞాపకార్థ కూడికలో కూడా విందు ఉంది కదా. ఏ విందు గురించి? వివాహాల్లో జరిగే విందులు ఉంటాయి కదా. వివాహ కార్యక్రమాలలో మన స్తోమతకు మించి, మన స్థాయికి మించి చాలా అప్పు చేసి, ఇల్లు కట్టి చేసి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. అంతేనా కదండి? ఇల్లు చేసిన ఇంట్లో అంట సంవత్సరం వరకు అప్పులు ఉంటాయంట, పెళ్లి చేసిన ఇంట్లో కూడా అప్పులు ఉంటాయి. అందుకే ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు కదా. కానీ ప్రలాపించు వారి ఇంట ఉండుట. ఆలోచిద్దాము. మార్తమ్మ గారు ఆమె జీవించిన విధానము మనవరాలు ఒక మంచి సాక్ష్యం ఇచ్చారు కదా. ప్రార్థనా జీవితము, వాక్యమును హత్తుకుని ఆమె జీవించింది. దేనండి? వాక్యమయ్యున్న దేవుడు ఆయన్ని హత్తుకుంటే ఈ లోకంలో మనకి చింతలేని మనిషి, చింతలేని గృహము లేకుండా లేదు కదా. కానీ చింతలేని గృహం ఒకటి ఉంది, ఆ నూతన యెరూషలేము. చింతలేని గృహం ఒకటి ఉంది, ఆ నూతన యెరూషలేము. ఆ నూతన యెరూషలేములో ఎవరుంటారు? యేసయ్యను హత్తుకుని ఎవరైతే బ్రతుకుతారో. ఏంటండి? వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా నాలుకను ఎవరైతే కాచుకుంటారో, కపటమైన మాటలు మాట్లాడకుండా ఎవరైతే పెదవులను కాచుకుంటారో వారుంటారు. ఎవరుంటారు? వ్యర్థమైన మాటలు, ఏమండి, ఇచ్చకపు మాటలు, ఐకికమైన మాటలు, ఏమండి, వీటన్నిటినీ దూరపరిచేటటువంటి వారే ఆయనకి కావాలి. పరిశుద్ధ గ్రంథంలో అపోస్తులుడైనటువంటి పౌలు గారు అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఈ యొక్క అపోస్తుల కార్యములు రాసింది భక్తుడైనటువంటి లూకా గారు. ఎవరు? లూకా గారు రాశారు కదా. ఆయన ఒక డాక్టర్. లూకా గారు రాశారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడి యొక్క అపోస్తుల కార్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు ఒక భక్తి పరురాలు గురించి పరిశుద్ధాత్మ దేవుడు ఒక మంచి సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు ఆ శ్రీమూర్తి గురించి. చూడండి 9వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నప్పుడు
36వ వచనము 9వ ఒక నిమిషం అండి. ఇక్కడ ఒక కుమార్తె ఉంది, యొప్పే అనే గ్రామంలో ప్రాంతంలో నివసిస్తుంది. మార్తమ్మ గారు నివసించిన ప్రాంతం ఏదో నాకైతే తెలియదు కదా. ఈమె యొప్పే అనే ప్రాంతంలో నివసిస్తుంది. ఈమె అంట శిష్యురాలంట. ఈమెకు ఒక దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు ఒక సాక్ష్యం ఇచ్చాడు. ఎవరికి శిష్యులు? ఇందా చెప్పారు బ్రదర్, ఏమని చెప్పారు? లోక సంబంధమైన వాటి ఆ పాప విషయాల్లో మనం చాలా దూరంగా ఉండాలి కదా. మనల్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఎందుకంటే పరలోకంలో మన పౌరసత్వం ఉంది కనుక కదా. అయితే ఈమె ఎవరికి శిష్యులంట? చాలా మంది. యోబు ప్రవక్త అంటాడు, బాధకు కర్తలే గాని అందరూ ఆదరణకు కర్తలు కారంట. దేనికి కర్తలు? బాధ పెట్టడానికే కర్తలంట. మనిషిని ఏ విధంగా బాధ పెట్టాలో దానికి కర్తలుగా, శిష్యులుగా తయారవుతున్నారంట. యోబు భక్తుడు అంటాడు, విశ్వాసపరుడు, విశ్వాసంలో విజయాన్ని పొందినటువంటి వ్యక్తి. ఎంత విశ్వాసపరుడండి! బిడ్డలు చనిపోయారు, ఆస్తి కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయినా 2వ అధ్యాయం 11వ వచనంలో దేవుని ఎదుట నుంచి ఆశీర్వాదాలే పొందుకోవాలా, కీడు అనుభవించడానికి ఏమాత్రము తగని వారమా? కీడు అనుభవించడానికంటే ఏం కావాలంట? అర్హత కావాలంట. అర్హత అంటూ ఉన్నాడు తన భార్యను, కీడు అనుభవించడానికి నాకు అర్హతను దేవాతి దేవుడు దయచేసి ఉన్నాడు. ఈ యొక్క తబిత అనగా లేడీ. ఏమండి తబిత అంటే ఏంటి? లేడీలా పరిగెత్తుతున్నాం అంటారు కదా, చాలా స్పీడ్, తొందరపాటు కదా. దోర్కా అనే పదము కూడా ఉంది మీకు. అయితే యొప్పే ప్రాంతంలో నివసిస్తుందంట, ఒక శిష్యురాలంట. ఎవరికి శిష్యులంటే సువార్త వ్యాప్తిగా ఎవరైతే ప్రయాసపడుతున్నారో వారికి శిష్యురాలుగా ఆమె ఉంది. పరిచర్య చేసింది. అనేక మంది పరిచారకులుగా దేవాతి దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. 12 మంది శిష్యులను 150 మంది శిష్యులుగా విస్తరించారు. ఒక 3.5 సంవత్సరాలే లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు సువార్త ప్రకటించారు. కేవలం 3.5 సంవత్సరాలు. యావత్ ప్రపంచం అంతా, ఇంకా అన్యులు ఇంకా బాగా చెప్తారు యేసయ్య గురించి. ఆయన ఏ విధంగా ఈ లోకానికి వచ్చారు, ఏ విధంగా జననం, ఏ విధంగా సిలువ మరణం అనేది మనకంటే చాలా గొప్పగా అన్యులు. అందుకని నీ వలనే కదా అన్యజనుల ఎదుట నా నామము దూషింపబడుచున్నది. వాళ్ళు వింటున్నారు, వాళ్ళకి తెలుసు. వాళ్ళ ఎదుట మీరు ఎలా ఉండాలి? సాక్ష్యము తెరిచిన పుస్తకంలా ఉండాలి. ఎలా ఉండాలి? సజీవ రాళ్లవలే కదా. ఆమె అంట తబిత ఎవరికి శిష్యురాలు? దేవునికి శిష్యులు. దేవునికి పరలోక రాజ్యాన్ని స్థాపించే వారికి శిష్యురాలంటాను. చూడండి పరిశుద్ధాత్మ దేవుడు ఏమైనా సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు. 36వ వచనం చదవండి. మరియు యొప్పేలో తబిత నువ్వు ఒక శిష్యురాలుండెను, ఆమెకు భాషాంతరమున దోర్కా అని పేరు. ఏం చేసిందంట? ఆమె సత్క్రియలను, ధర్మ కార్యములను చేసిందంట. ఏ కార్యాలు? సత్క్రియలనే. ఏ క్రియలు? సత్క్రియలనే ధర్మ కార్యాలు చేసిందంట. సత్ప్రవర్తన, సత్ అంటే మంచి, మంచి క్రియలనే ఏం చేసింది? ధర్మ కార్యాలు చేసిందంట. పరిశుద్ధాత్మ దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నప్పుడు ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం త్వరగా చదవండి. ఎఫెసీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మరియు వాటి యందు నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలను చేయుటకై మనము క్రీస్తు యేసునందు. ఎవరినందు? దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు సిద్ధపరిచారంట. అవేంటి? క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై. ఎవరి యందు? సత్క్రియలు చేయుటకై ఎవరి యందు సృష్టింపబడ్డాము? ఇంతకు ముందు దూరస్తులము కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మనం ఎవరమి? క్రైస్తవులమని పిలిపించినందుకంట శ్రమలు మనం పొందుకున్నప్పుడు సంతోషించాలంట, ఆనందించాలంట. మన ఫలము పరలోకమందు. క్రైస్తవులకు అన్నీ కష్టాలే. కష్టాలు రాకపోతే వారు నిజమైన క్రైస్తవులు కాదు. నేను పరిచర్య చేస్తున్నాను, నీకు ఇష్టరాలుగా బ్రతుకుతున్నాను ప్రభువా, ఎంతో కష్టపడుతున్నాను, శక్తికి మించిన కొలది ప్రయాసపడుతున్నాము, ఫలితము రావటం లేదు. కష్టాలు రావటం లేదంటే నీ గృహంలో నీవు నిజమైన క్రైస్తవురాలు కాదు. క్రైస్తవుడు అన్ని పిలుపు పొందుకున్నందుకే గర్వించాలంట మనం కదా. ఏమంటూ ఉన్నాడంట? లోకరక్షకుడైన యేసుక్రీస్తునందు మనము సృష్టింపబడి ఉన్నామంట. దేని కొరకు?
సత్క్రియలు చేయుట కొరకు. ఏ క్రియలు? మంచి క్రియలు చేయుట కొరకు. మనమందరం కూడా దేని కొరకు సృష్టింపబడడం? కేవలము మంచి పాత్రగా వాడబడ్డానికే. 6 లక్షల కాల్బలము ఏమండి, ఎడారిలో తాగడానికి నీరు లేదు కదండి, చేదైన నీరు. ఆ జలాలను మారా అనుభవాలను, మధురమైన అనుభూతులతో దేవాతి దేవుడు మార్చివేసి ఉన్నాడు కదా. మనం ఎలాగా మంచి ప్రవర్తన, సత్ప్రవర్తన, మంచి క్రియలే మనలో ఉండాలి. మన క్రియలు మురికి గుడ్డవలే, దుర్నీతితో, అజితేంద్రియముతో, మనుష్యులు అసహించుకునే విధంగా మన జీవితాలు ఉండకూడదండి. చాలామంది లోకంలో లోకాశలకు లోనైపోయి బ్రతుకుతూ ఉంటారు. బ్రతికినంత కాలం ఇష్టానుసారంగా బ్రతుకుతారు. దేవునికి ఇష్టడుగా ఒక్కరోజు కూడా బ్రతకరు ఏమండి. కానీ క్రైస్తువులు అని పిలిపించుకుంటారు. తర్వాత ఆయన గురించి జ్ఞాపకార్థ కూడికలో కూడా లేనివి ఉన్నట్టు కూడా మాట్లాడుతూ ఉంటారు. కల్పనా కథలు, కల్పనా మాటలు, ఇవన్నీ. జీవ గ్రంథము, వేరొక గ్రంథం ఉంది. నీవు ఏ గ్రంథంలో లిఖించబడాలో నీ క్రియల ఫలమే ఉంది దాంట్లో. ఏంటండి? జీవ గ్రంథం ఉంది, వేరొక గ్రంథం ఉంది. మన క్రియల ఫలం వల్లనే ఆ గ్రంథాలలో లిఖించబడతాం కదా. సత్క్రియల వలె జీవించుట కొరకే క్రీస్తు యందు మనము సృష్టింపబడి ఉన్నాము కదా. అందుకనే పేతురు గారు తన పత్రికలలో చూస్తూ ఉన్నప్పుడు 1 పేతురు 6వ అధ్యాయము 19వ వచనం, 6వ అధ్యాయము 2 పేతురు చూడమ్మా. అయితే 6వ అధ్యాయము 19, 1 పేతురు సత్క్రియల అనుదనము 3వ అధ్యాయం 19 ఉందా? సరే, ఇంటికి వెళ్ళాక చూడండి. పేతురు గారు అంటూ ఉన్నారు తన పత్రికలలో, ఏమంటూ ఉన్నారు? సత్క్రియలనే ధనాన్ని సంపాదించుకోవాలంట. ఏ ధనాన్ని? సత్క్రియలనే ధనాన్ని, పరలోక ధనాన్ని. సత్క్రియలంటే ఈ క్రియల ఫలమే మనము. నీ క్రియలే నీ వెంట ఏమండి? క్రియలు లేని విశ్వాసము మృతము. సత్క్రియలనే ఫలాన్ని, అది ధనముగా మనం పొందుకోవాలంట. అది అక్షయమైనది. అది మన నుంచి ఎవ్వరు కూడా తీసుకోరండి కదండి కదా. ఇందాక ముందు నేను వచ్చి కూర్చున్నప్పుడు నన్ను ఎవరు అబ్జర్వ్ చేయలేదు కదా, చూడలేదు. లోపల మాట్లాడుకుంటూ ఉన్నారు, బయటకు వచ్చి పాస్టర్ గారు ఉన్నారు కదా, వినిపించింది నాకు కదా. అంటే పాస్టర్ గారు ఉన్నారనో కాదు, పాస్టర్ గారు ఉన్నారనే కాదు, మన నాన్నున్నారు, అమ్మనే కాదు, పెద్దలు ఉన్నారు, గ్రామస్తులు ఉన్నారు, ఇంకోటి కాదు. ఎవరిని చూస్తున్నారు? మనల్ని. త్రియేక దేవుడు నిన్ను సృష్టించిన వాడు ఎవరండి? త్రియేక దేవుడు. ఆయన మనల్ని చూస్తున్నాడు. ఆయనకు భయపడి లోకంలో జీవించాలి. మనం చేసే ప్రతి పనికి ప్రత్యక్ష సాక్షి పరిశుద్ధాత్మ దేవుడండి కదండి. అది ఒకటి జ్ఞాపకం చేసుకుంటే నీడలా మనల్ని వెంటాడుతూనే ఉంటాడు. నీడలా ఆదరణకర్తగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఉంచాడు కదా. ఆయన మనం ప్రతి చేసే కార్యానికి ప్రత్యక్ష సాక్షి ఆయనే కదా. ఈమె ఏంటంట? సత్క్రియలనే ధర్మ కార్యాలు చేసిందంట. ఏ కార్యాలు? ధర్మ కార్యాలంట. మంచి కార్యాలు చేసిందంట. మంచి కార్యాలు చేసింది. ఒక దినాన తలాంతులు ఉపమానం చేస్తూ ఉన్నప్పుడు ఒకరికి 10 తలాంతులు, ఏమండి, ఒకరికి 5 తలాంతులు, ఒకరికి 10 తలాంతులు వృద్ధి చేశారు. 5 తలాంతులు వాళ్ళు వృద్ధి చేశారు. 1 తలాంతు తీసుకున్న వాడు ఏం చేశాడు? పాతి పెట్టేసి వచ్చేసేమంటున్నాడు? యజమానుడి మీదే నేరారోపణ చేస్తున్నాడు. ఎవరి మీద? ఇతడు పని చేయడు. ఇతడు ఏం మాట్లాడతాడంటే విమర్శనాత్మకమైన జీవితమే అతనిది. పని చేయడు, పెత్తనం. ఇతను ఏం చేస్తున్నాడు? ఏమి కష్టపడకుండా ఫలితం రావాలండి. ఏమి కష్టపడకుండా. కొంతమంది ఏంటంటే కష్టపడేది ఒకళ్ళు, అనుభవించేది ఒకళ్ళు కదా. ఎంత కష్టపడుతున్నా అనుభవించలేకపోతున్నాం కదా. వచ్చేమంటున్నాడు? యజమానుడి మీదే నేరారోపణ చేస్తూ ఉన్నాడు కదా. యజమానుడంట అంటే బాధ్యత లేని యజమానుడు, ఒక బాధ్యత లేని యజమానుడు. అతని గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు చూడండి, ఆ ఒక్క వాక్య భాగం చూసి ఈ యొక్క ధర్మ కార్యముల గురించి, ధర్మ కార్యాలు కలిగి లోకంలో మనం జీవిస్తే ఎక్కడికి వెళ్తాం మనం? ఒకసారి మనం చూద్దాం. చూడండి, యజమానుడు గురించి ఏ విధంగా నేరారోపణ చేస్తున్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం
26వ వచనం చదవండి అమ్మా. మత్తయి సువార్త 25వ అధ్యాయం అండి, 25వ అధ్యాయము 26వ వచనం. అందుకు అతని యజమానుడు వానిని చూచి, సోమరి అయిన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను. అంటే ఏంటి? ఫలం అంటే ఎలా వస్తుంది? మీకు పంట పొలం ఎలా వస్తుంది చెప్పండి? వడ్లు ధాన్యము నానబెడతారు, వాటిని మొలకెత్తుతారు, అవి తీసి నారు వేస్తారు, అంతేనా? నారు వేసిన తర్వాత ఆ నారు మండి తీసుకొచ్చి మళ్ళీ నాటుతారు కదా. ఎంత పని, చాలా కదా. ఒక క్రమ పద్ధతిలో అన్ని జరగాలి. ఒకేసారి ఆ విత్తనం అక్కడే ఉంటుంది, నాకు ఫలం రావాలంటే అవ్వదు కదా. కదా, విత్తని చోట కోయువాడు అంట, విత్తకుండా ఫలం ఆశించేవాడంట. ఎవరి గురించి నేరారోపణ చేస్తున్నాడు? ఒక తలాంతు తీసుకున్న వ్యక్తి, భూమిలో పాతి పెట్టిన వ్యక్తి ఎవరి మీద నేరారోపణ చేస్తున్నాడు? యజమానుడు. నువ్వు ఒక బద్ధకస్తుడివి, నీకు పని చేయడం రాదు, కానీ పెత్తనం మాత్రం నీకు కావాలి. ఏం చేస్తావు? పని చేయవు, నువ్వు ఫలితం ఆశపడ్డావు. స్వార్థం కదా అది? స్వార్థమేనా కాదా? ఇక్కడ ఏం చేస్తున్నాడు? నువ్వు యజమానుడి మీద ఏమంటున్నాడా? విత్తని చోట కోయడానికే ప్రయత్నిస్తూ ఉంటావు. నువ్వు పంట పొలము వ్యవసాయం పని చేయవు, కానీ ఫలితాన్ని ఆశించడం ఎంత స్వార్థం కదా. కష్టపడాలి, అసేధ్యం మనము నీ చేతుల కష్టార్జితానే నీవు అనుభవించాలి. ఏ చేతుల కష్టార్జితం? పక్కవారి పొలంలో కాదు, ఎవరిది? నీ చేతుల కష్టార్జితాన్ని నూరంతలుగా ఫలింప చేస్తానన్నాడు. నువ్వు ఎంత కష్టపడితే అంత నీకు దేవాతి దేవుడు ఆశీర్వదిస్తాడు కదా. ఏంటి? విత్తని చోట కోయువాడును, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నీవెరుగుదవా? ఏంటి? నీకు తెలుసా? నేను కష్టపడకుండా ఫలితాన్ని ఆశిస్తానని నీకు తెలుసా కదా. తర్వాత ఏమంటున్నాడు చూడండి, అట్లయితే నీవు నా సొమ్ము ఆ సాకుకారుల యొద్ద ఉంచవలసి ఉండెను, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి, తర్వాత చదవండి, ఆ తలాంతులను అతని యొద్ద నుంచి తీసి 10 తలాంతులున్న వ్యక్తికి ఇయ్యుడి. తర్వాత ఈయన పరిస్థితి ఏంటి? 30వ వచనం చదవండి. మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపటి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పళ్ళు కొరుకుటయు. అది చీకటి గది దేనికి సాదృశ్యంగా ఉంది? నిత్య నరకాగ్నికి, శాపానికి, పాపానికి చీకటి గది. ఏమండి? కాబట్టి ఇది చెప్పిన తరువాత సత్క్రియలనే ధర్మకార్యాల గురించి మాట్లాడుతూ ఉన్నాడు దేవదేవుడు. ఏమిటంటే, ఒక గొర్రెలు కాచేటటువంటి కాపరి, మంచి కాపరి, ప్రధాన కాపరి. ఏమండి? లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు. కింద వచనాలలో మనం చూస్తూ ఉన్నప్పుడు మరంట ఒక కాపరికి గొర్రెలు మేకలు 2 ఉన్నాయి. ఏమున్నాయి? గొర్రెలు మేకలు 2 ఉన్నాయి. గొర్రెలకు దేని సాదృశ్యము? విశ్వాసానికి లోబడే తత్వం ఉంది. యజమానుడి మాటకు లోబడతాయి అవి కదా. యజమానుడి మాటకు మేకలు లోబడవు. నేను గొర్రెలకు మంచి కాపరి అంటూ ఉన్నాడు. లోక పాపములను మోసుకుని పోయే దేవుని గొర్రె పిల్ల అంటూ ఉన్నాడు. అంటే గొర్రె పిల్ల యజమానులు. లోకరక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి, పరమ తండ్రి మాటకు లోబడ్డాడు. అది సాదృశ్యము యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆయన గొర్రెలను మేకలను వేరుపరుస్తూ ఉన్నాడంట. ఏంటి? వేటిని వేరుపరుస్తూ ఉన్నాడు? గొర్రెలు పరిశుద్ధతకు సాదృశ్యము, గొర్రెలు నీతిమంతులకు సాదృశ్యము, మేకల అనీతిమంతులకు సాదృశ్యము, పాపాత్ములకు సాదృశ్యము. ఇది వేరుపరుస్తూ గొర్రెలనేమో కుడివైపున ఉన్నవారులారా, ఏంటి? కుడివైపు ఉన్నవారులారా గొర్రెలను పిలుస్తూ ఉన్నాడు. మేకలను ఎడమ వైపు ఉన్నవారులారా అంటే పాపాత్ములారా కదండి. దీనికి చూడండి 37వ వచనం ఒకసారి చదవండి. నీతిమంతులు ప్రభువా అంటే ఏంటి? గొర్రెలు నీతిమంతులకు సాదృశ్యము. వీరితో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏమైనా మాట్లాడుతున్నాడంటే, తండ్రి చేత స్థాపింపబడిన ఆశీర్వాదకరమైన పరలోకం ఒకటి ఉంది కదా. తండ్రి చేత ఆశీర్వదింపబడిన వారులారా, నీతిమంతులారా, నా కుడివైపుకు మీరు రెండని పిలుస్తూ ఉన్నాడు. అంటే గొర్రెలను పిలుస్తూ ఉన్నాడు. వారేంటి?
నీతిమంతులు ప్రభువా అని పిలుచుచూ ఉన్నారంట. వారంట ఇలాంటి వారిదే పరలోక రాజ్యం అంటూ ఉన్నాడు. ఇలాంటి వారంటే ఏం చేశారు వారు? ఆ కింద చదవండి, వారు ఏం చేశారు? చూడండి, సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి. చూడండి, నేను ఆకలి గొంటిని, మీరు నాకు భోజనం పెట్టితిరి. చదవండి, నేను దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. అమ్మా 35వ వచనం నుంచి చదవండి. ఎక్కడి నుంచి చదువుతున్నారు మీరు? మీరు నాకు భోజనం దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చితిరి. పరదేశినయుంటిని, నన్ను చేర్చుకొంటిరి. దిగంబరినయుంటిని, నాకు బట్టలిచ్చితిరి. రోగినయుంటిని, నన్ను చూడవచ్చితిరి. చెరసాలలో ఉంటిని, నా యొద్దకు వచ్చితిరి అని చెప్పాను. అందుకు నీతిమంతులు ప్రభువా, ఎప్పుడు నీవు ఆకలి కొన్నావు? ఏమండి, ఎప్పుడు నీకు ఆహారం? ఎప్పుడు నువ్వు దిగంబరిగా ఉన్నావు? ఎప్పుడు నువ్వు వస్త్రహీనుడుగా ఉన్నావు? ఇవన్నీ మేము ఎప్పుడు చేశాము? తండ్రి చేత స్థాపించబడిన రాజ్యానికి వారసులం అంటున్నావు కదా, ఇవన్నీ చేసిన వారు అంటున్నావు కదా, ఇవన్నీ మేము ఎప్పుడు చేస్తాం కదా. ఆ కింద వచ్చిన చూడండి, ఒకరు కింద చదవండి, చూడండి. అని ప్రశ్నించారు. 42వ వచనం, 40వ వచనం చదవండి. అందుకు రాజు, మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులలో ఒకనికి మీరు చేసితిరి గనుక నాకును అవసరతలో సహాయం చేసేవాడు యెహోవాకు అప్పించువాడు. ఆమేన్. ఏంటండి? అవసరతలో సహాయం చేసేవాడు. అందుకనే ప్రార్థించే పెదవుల కన్నా అంట సాయం చేసే చేతులే మిన్నంట కదా కదా. ఏంటి కింద వచ్చినవి? ఏంటి? మిక్కిలి అల్పులైన ఈ సహోదరులకు ఒకరికి మీరు చేసితిరి కనుక నాకును చేసితిరని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానని వారితో. ఇవి ధర్మకార్యాలు. దిగంబరత్వంలో ఉన్నప్పుడు ఎప్పుడన్నా నీ వస్త్రాలు ఇచ్చావా? దిగంబరం అంటే పెళ్ళిళ్ళకి ఏం చేస్తారండి, ఒకళ్ళు బంగారం పెడితే మళ్ళీ బంగారం పెడతారు. అదేటో పెట్టుకుంటారు మరలా. ఇప్పుడు మేము పెట్టాం కదా, నెక్స్ట్ వివాహానికి మరలా పెట్టాలి. ఇదేంటిది? ఇది చక్రవడ్డీయా లేకపోతే ఆచారమా ఏంటో నాకు అర్థం కాదు. తర్వాత చీరలు మనకి ఎలాగ గౌరవించారు వారికి కూడా అలాగే గౌరవించాలని పెట్టడంలో తప్పు లేదు. కానీ ఎవరికి పెట్టాలంట? ఎవరిని క్షమించాలంట? నిన్ను ఎవరైతే దూషిస్తారో, ఎవరైతే తృణీకరిస్తారో వారిని క్షమించాలి, హక్కును చేర్చుకోవాలి కదా. ఇక్కడ ఏంటి? దిక్కులేని వారిని, బీదలను కటాక్షించువాడు యెహోవాకు అప్పించువాడు కదా. ఆ స్థితిలో మనం ఉంటే ఏంటి? సత్క్రియలనే ధర్మకార్యాలు. ఏంటండి? సత్క్రియలనే ధర్మకార్యాలు నువ్వు చేసినప్పుడు ఏం చేస్తాడో తెలుసా? నీవు అడగక మునిపే అక్కర ఎరుగున్న దేవుడు. నీ కుటుంబంలో లేముందనుకో, నీ పిల్లల ఫీజులు నువ్వు కట్టలేని పరిస్థితిలో ఉన్నావనుకో, నీ యొక్క బిడ్డల వివాహం చేయలేని పరిస్థితిలో ఉన్నావు అనుకో, నివసింపయోగ్యమైన గృహము కట్టుకోలేని పరిస్థితిలో నీవు ఉన్నావు. నీ పరిస్థితి ఏదైనా కావచ్చు, నీ ఫలం ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు ఆ సమయం అందు దిక్కులేని వారిని, బీదలను నువ్వు ఆదరించావు, వాళ్ళ పట్ల నువ్వు కనికరం చూపించావు, క్రియాత్మకమైన ప్రేమ చూపించావు. ఆ దిక్కులేని వారు, బీదలు నువ్వు పెడితే మరలా పెడతారని నువ్వు పెడతావా? నీకు తెలుసు వాళ్ళకి ఏ కొలమానంలో పెట్టాలో నీకు బాగా తెలుసు. ధనవంతులకి ఏ కొలమానంలో పెట్టాలో నీకు బాగా. 10,000 రూపాయల ఉంగరం పెడితే 20,000 రూపాయల ఉంగరం వాళ్ళు పెడతారు కనుకనే నువ్వు పెడతావు. అలాంటి వ్యక్తులకు కాదండి ధర్మకార్యాలు. ఎవరు నిస్సహాయ స్థితిలో ఏమండి తినడానికి కూడా తిండి లేని పరిస్థితులు, రోడ్ల మంది చాలామంది ఉన్నారండి కదా. వారిని మనము కనికరం చూపించాలని దేవాతి దేవుడు. ఆమె అంట ఒక దినాన కాయలా పడిపోయి చనిపోయిందంట. ఏమైంది? కాయలా పడి చనిపోయింది. ఆమెను బట్టి విధవరాళ్ళు కన్నీరు కారుస్తూ ఉన్నారు. ఆమెకు స్నానం చేసి మేడ గదిలో పెట్టారంట. యొప్పేలో పేతురు అనే దైవజనుడు ఉన్నాడంట. పేతురుని తీసుకురమ్మని అక్కడ ఉన్నటువంటి విధవరాళ్ళందరూ కన్నీరు కారుస్తూ 2 వ్యక్తులు వెళ్ళారంట. పేతురు దైవజనుడిని తీసుకుని రండి. ఎందుకు? ప్రార్థనతో వెండి బంగారాలు మా ఎదుట లేదు కానీ నజరేయుడైన యేసు నామంలో దిగ్గున లెగవమంటే ఏం చేశాడు? శృంగారం అనే దేవాలయం ఎదుట భిక్షాటన చేసేటటువంటి వాడు, ఒక కుంటివాడు
ఏమండి పుట్టుకతో కుంటివాడు ఏంటి వెండి బంగారాలు నా దగ్గర లేవు, నేను హాస్పిటల్లో చూపించుకోవడానికి సంపద ఉండొచ్చు, ఏమండి ఆస్తి ఉండొచ్చు, బంగారం ఉండొచ్చు, ధనం ఉండొచ్చు, వీటితో నువ్వు ఏదైనా కొనొచ్చు, దేవుని మాత్రం నువ్వు కొనలేవు. ఏమండి కాలగమనములు జీవ మరణములు యెహోవా వశములో మాత్రమే. నువ్వు డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమంటాడండి? దేవుని మీద భారం వేయమ్మా, ఏమంటాడు? నా మీద భారం వేయమండు. నువ్వు ధనం ఇచ్చావు కదా, ధనంక న్యాయం చేస్తాను అనడు, ఏమంటాడు? దేవుని మీద భారమే కదండి కదా. ఇక్కడ దైవజనుడు, దేవుని యొక్క ప్రతినిధి, అభిషక్తుడు, దేవుని యొక్క అభిషేకం పొందుకున్నటువంటి వ్యక్తి, వీరు స్వస్థత వరాలు పొందుకున్నారు, కృపావరాలు పొందుకున్నారు, ఏమండి అపవిత్రాత్మను వెళ్ళగొట్టే వరాలను పొందుకున్నారు. దైవజనుడు పిలిచారు, వచ్చి దైవజనుడు ఏమని చేస్తున్నాడు? ప్రార్థన. చూడండి ఆ వచనం చూడండి. ఈ వచనం చదువుకుని మరొక వచనం చదువుకుని మనం ముగించుకుందాం. చూడండి మేడగదిలో మరి పేతురు గారు వెళ్ళి చూడండి 40వ వచనం చదవండి. 39, 40 వచనాలు చదవండి. పేతురు లేచి వారితో కూడా వెళ్ళి అక్కడ చేరినప్పుడు వారు మేడగదిలోకి అతన్ని తీసుకొని వచ్చిని విధవరాండ్రందరూ వచ్చి ఏడ్చుచు. ఎవరు ఏడ్చారండి? ఎవరు ఏడ్చారు? విధవరాళ్లను. ఏమండి విధవరాళ్ల పక్షాన వ్యాజ్యమాడే దేవుడు. కీర్తనాకారుడు చూస్తూ ఉన్నప్పుడు 68వ సంకీర్తన 5వ వచనం, 68వ సంకీర్తన 5వ వచనం. విధవరాళ్లను శుభకార్యాలకు పిలవరు. అవునా? పిలుస్తారా? విధవరాళ్లను శుభకార్యాలకు పిలవరు, చాలా తక్కువగా చూస్తారు. ఘనమైన కార్యాలన్నిటిలో కూడా అందరు దూరం పెట్టడానికే ప్రయత్నిస్తారు. కానీ దేవాతి దేవుడు అన్యాయస్తుడు కాదండి. చూడండి చదవండి. పరిశుద్ధాలయమందుండి దేవుడు తండ్రి లేని వారికి తండ్రియు విధవరాండ్లకు న్యాయకర్త అయ్యున్నాడు. ఎవరికండి? తండ్రి లేని వారికి, తల్లి లేని వారికి తండ్రిగా ఉన్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు పరలోకం నుంచి. అంతేకాకుండా విధవరాళ్లకు న్యాయకర్త అయి ఉన్నాడు. ఈ యొక్క గ్రామంలో ఎంతమంది విధవర? కమలమ్మ గారు ఉన్నారు, కుమార్ ఆంటీ గారు ఉన్నారు, ఇంకెంతమంది ఉన్నారమ్మా? మీకే తెలుసు కదా. వీళ్ళందరికంటే ఎవరు తోడుగున్నా? దేవుడు అయితే తోడుగా ఉన్నాడంట. పరిశుద్ధాలయం నుండి అంట ఏంటి? ఎవరికి? తండ్రి లేని వానికి తండ్రిగా, విధవరాండ్లకు న్యాయము తీర్చేటటువంటి వ్యక్తిగా ఉన్నాడంట. కాబట్టి విధవరాళ్ల పక్షాన ఎవరున్నా లేకపోయినా ఎవరుంటారంట? వ్యాజ్యమాడే దేవుడు కదా. కాబట్టి ఈ విధవరాళ్ల పక్షాన దేవుడు వ్యాజ్యమాడేం కాదు, ఈ ధర్మ కార్యాలు ఎవరికి చేసిందండి? విధవరాళ్లకు ఈమె చేసిందంట. మంచి మంచి అంగీలను కుట్టించి వారికి ఇచ్చిందంట. వాటిని జ్ఞాపకాలు స్మరణ చేసుకుంటూ ఈ తల్లి మమ్మల్ని ఈ విధంగా చూసింది, మంచి ఆతిథ్యం ఇచ్చింది, అన్ని విషయాలలో క్రియాత్మకమైన ప్రేమను మాకు చూపించిందని ఆమె చనిపోయిన తర్వాత మంచం మీద ఉండి ఆమెను చూస్తూ ఏడుస్తూ ఉన్నారంట. పేతురు గారు వచ్చి తబితా ప్రార్థన చేస్తూ, చూడండి పేతురు అందరినీ వెలుపలకి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి, ప్రార్థనతో సమస్తము సాధ్యమే కదండి. మోకాళ్ళుని ప్రార్థన చేసి శమం వైపు తిరిగి తబితా లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండని. ఏం చేసింది? కన్నులు తెరిచి తబితా లే అని మోకాళ్లతో ప్రార్థన చేస్తుందంట. చాలా మంది కన్నీటి ప్రార్థన రాదు, పెదవులతోనే చేస్తారు. కన్నీటి ప్రార్థన రాదు, మోకాళ్ళ ప్రార్థన రాదు కదండి. మన భక్తి అలాగా పరిశుద్ధాత్మ దేవుడు సాక్ష్యం ఇచ్చేటప్పుడు అంట మన మోకాళ్ళను చూస్తాడంట. దేన్ని? మన హృదయంలో వాక్యం ఉండాలంట, వీధులలో సాక్ష్యం ఉండాలంట. ప్రతి ఒక్క క్రైస్తవుడికి ఏముండాలి? హృదయంలో ఏముండాలి? దేవుని వాక్యము. వాక్యమైన దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తున్నాం, మరి ఏది మనల్ని బ్రతికించదండి. అందరూ మాట్లాడితే మాత్రము అవి పెదవులతోనే. నిన్ను ఆదరిస్తున్నారా? అది నీ ముందే, నీ వెనకాల చాలా విమర్శనాత్మకమైన. ఇందాక చెప్పాను ఏమంటే, బ్రతుకున్నంత కాలం ఎంత పవిత్రంగా ఎంత పరిశుద్ధంగా జీవించినా ఏదో ఒకటి విమర్శ చేస్తారు. చనిపోయిన తర్వాత ఎంత గొప్పగా చెప్తారో మన జీవితం అలా ఉండడానికి. సత్క్రియలనే ధర్మ కార్యాలు పరిశుద్ధ గ్రంథంలో ప్రారంభంలోనే 4వ అధ్యాయం ఆదికాండం 7వ వచనంలో మనం చూస్తూ ఉన్నప్పుడు, సత్క్రియలను చేసిన ఎడల
తల ఎత్తుకొనవా. ఏంటండి? సత్క్రియలు చేసిన ఎడల తల ఎత్తుకొని జీవించవా నువ్వు. తర్వాత సత్క్రియ చేయని ఎడల నువ్వు సత్క్రియలు చేయకపోతే నీ వాకట ఏముంటుంది? పాపం అంటే సాతానుకు సాదృశ్యంగా ఉంది. అపవాది ఎవరిని మృంగుతామా అని గర్జించు సింహం. ఇట్లా గాలి వస్తే ఇలా పడిపోతాడండి. చెట్టంత మనిషి అండి, జ్వరం వస్తే తట్టుకోలేడండి, ఒక కష్టం వస్తే తట్టుకోలేడండి. ఏమండి? ఏం మాట్లాడతాడో తెలియదండి. ఏమండి? సత్క్రియలతో నువ్వు బ్రతికితే నువ్వెలా ఉంటావు? ఏమండి? నువ్వు తల ఎత్తుకుని బ్రతుకుతావు. నువ్వు తల ఎత్తుకుని నువ్వు నీ భార్యకు శిరస్సుగా ఉన్నావు. ఏమండి? మన భర్తలు మనకు శిరస్సుగా ఉన్నారు. ఆ శిరస్సు లేకపోతే మనం బ్రతకడం కష్టం. వాళ్ళు ఎలాంటి వ్యక్తులైనా వాళ్ళని గౌరవించాల్సిన బాధ్యత మనకుంది. ఏమండి? వాళ్ళకి ఎన్ని లోటుపాట్లున్నా మనం ఏం చేయాలండి? గౌరవించాల్సిన బాధ్యత. ఈ పురుషులు ఎలా బ్రతకాలంట? సత్క్రియలతో బ్రతికితే తల ఎత్తుకుని బ్రతుకుతారు. ఏమండి? మన భర్తలను చూసి, గృహ యజమానులను చూసి ఏం చెప్పాలి? అందరూ మంచి యజమానుడా అని సాక్ష్యం ఇవ్వాలి. ఏం సాక్ష్యం ఇవ్వాలి? మంచి యజమానుడా. నీకే సాక్ష్యం లేకపోతే నీ కుటుంబంలో వ్యక్తులకు ఎలా సాక్ష్యం వస్తుంది? శిరస్సు కదా. మొదట ఈ శిరస్సు లేకపోతే ఏ భాగము కరెక్ట్గా ఉన్నా మనం బ్రతకడం అసాధ్యము. సత్క్రియ చేసుకున్నట్లయితే తల ఎత్తుకుని నీవు సత్క్రియ అనేటటువంటి ధర్మ కార్యాలను మనం ఈ లోకంలో ఇవన్నీ క్షయమైనటువంటివండి. ఇవన్నీ క్షయమైనవి. కాబట్టి మనము ఇప్పుడు బాగుండొచ్చు, నేను ఈరోజు బాగుండొచ్చు, రేపు దేవుని సన్నిధిలో ఉండొచ్చు. ఏమండి? పాస్టమ్గా ఈరోజు క్షేమంగా ఉన్నారు, ఆరోగ్యంగా ఉన్నారు, ఇదేంటది అనుకోవచ్చు కదా. యాత్ర ఖచ్చితంగా అందరూ ముగించవలసిన వారమై ఉన్నాము. మొదటి వరుసలో ఎవరున్నారంటే ప్రజ్ఞ మార్తమ్మ గారు ఉన్నారు. తరువాత వరుసలో 2025 సంవత్సరంలో నేను ఉండొచ్చు, మా పాస్ గారు ఉండొచ్చు, మా కుటుంబ సభ్యులలో ఎవరైనా ఉండొచ్చు. ఏమండి? అతిశయపడుతున్నామేమో, మనకున్నటువంటి శక్తిని బట్టి అతిశయపడుతున్నామేమో, మనకున్నటువంటి స్థితిని బట్టి అతిశయపడుతున్నాము. తల మొత్తడానికి ఒక నిమిషము పట్టదు. ఆవిరి వంటిది మన జీవితము. ఆయన కనుదృష్టిలో నుంచి మనం తప్పించబడితే ఖచ్చితంగా మన పరిస్థితి ఏమవుతుందో మన ఊహకే అందదు. మన శరీర అవయవాలన్నీ బాగుంటే ఎలా ప్రవర్తిస్తామో మనకే తెలియదు. ఒకసారి ఏదైనా మొత్తితే ఏమవుతుంది? మూలుగుతూ ఒక మూల కూర్చుంటూ గుర్తురానేటువంటి అప్పటికి గుర్తురాని యేసయ్య గుర్తొచ్చేస్తాడు కదండి. కాబట్టి ఆ పరిస్థితి మనం తెచ్చుకుండా బ్రతికినంతకాలం మంచి సత్ప్రవర్తనతో సత్క్రియలనే ధర్మకార్యాలు కలిగి ఒక మంచి సాక్ష్యము మనకు హృదయంలో వాక్యము ధరించుకుని ఏమండి సాక్షార్థంగా క్రీస్తుకి సాక్షార్థంగా క్రైస్తవులమని చెప్పుకుంటే సరిపోదండి. క్రీస్తుకి ఏదైనా మనము క్రీస్తు కోసం ఏదైనా ఒక పని చేయాలి. క్రియలు లేని విశ్వాసము. యేసయ్య ఒక క్రియ చేశాడు, పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. రెండవ రాకడలో వస్తాడు. నీకు క్రియ ఏది? క్రియాత్మకమైన జీవితం ఏది? నీకు అసలు పరలోకం ఎందుకు ఇవ్వాలి అనేది ప్రశ్నించుకునే పరిస్థితి మనము తీసుకురావడానికి వీల్లేదు. కాబట్టి మనం ఈ దినము ప్రజ్ఞ మార్తమ్మ గారు ప్రార్థనా జీవితం ఆ చివరి క్షణాల్లో కూడా వాక్యాన్ని హత్తుకుని జీవించింది. వాక్యమైన దేవుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. కాబట్టి వాక్యానుసారమైన జీవితం ఏమంటే సత్ప్రవర్తన కలిగి ఈ లోకంలో ఈ లోక మాలిన్యము అంటకుండా మంచి ప్రవర్తన అక్షయమైన వాటిని మనం ధరించుకుంటూ ఈ లోకంలో వాక్యానుసారమైన జీవితం జీవిస్తూ కడ వరకు నమ్మకంగా కొనసాగుతూ క్రీస్తు కృపాసనముకు చేరే గొప్ప భాగ్యాన్ని ప్రజ్ఞమ పొందుకుంది. మీ అందరూ కూడా పొందుకొందురుగాక. చెప్పండి ఆమేన్. దేవాతి దేవుడి మాటలు మనందరి వినికిల్లో బహుగా ఫలించి ఆశీర్వదించునుగాక. పరిశుద్ధుడా గనుడా గొప్ప దేవానికి వందనాలు. నీ వాక్యమయ్యున్న దేవా అందరితో సూటిగా ముఖాంతరంలో నుంచి నువ్వు మాట్లాడిన విధమును బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. మార్తమ్మ గారు ప్రభువా నేటికి సంవత్సరము ప్రభువా నీ సన్నిధానంలో నిద్రించి ఉన్నారు ప్రభువా. నీకు స్తోత్రం. ఈ కుటుంబానికి ఆదరణ దయచేయండి ప్రభువా. నీకు స్తోత్రం. మేమందరము కూడా ప్రభువా ఒక దినాన్ని నీ సన్నిధిలో చేరవలసిన వారమై ఉన్నాము ప్రభువా. నరులారా తిరిగి రెండని సెలవిస్తున్న దేవానికి వందనాలు. ఆమె ప్రయాసలు ముగించుకుని మాకంటే ముందు వరుసలో నీ రాజ్యంలోనికి చేర్చుకుంటున్న విధమును బట్టి వందనాలు ప్రభువా. నీకు స్తోత్రము. ఆ కుటుంబాన్ని ఆదరించండి. ఆమె అడుగుజాడల్లో జీవించు గొప్ప భాగ్యాన్ని దైవ భీతిని కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని
మరి ముఖ్యంగా మరి శామ్ బ్రదర్ గారిని, మరి పద్మా సిస్టర్ వారి బిడ్డల్ని మీరు దీవించండి, ఆశీర్వదింప చేయండి. వారి రక్త సంబంధికులందరినీ మీరు దీవించండి, ఆశీర్వదింప చేయండి ప్రభువా. వారి యొక్క హృదయవాంఛలన్నిటినీ మీరు నెరవేర్చండి. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరిని మీరు ప్రభువా నీకు స్తోత్రము. ప్రతి కుటుంబాలలో క్షేమాభివృద్ధిని, ప్రతి కుటుంబంలో శాంతి సమాధానం, సుఖముగా సౌఖ్యంగా బ్రతుకులాగున ప్రభువా నీకు స్తోత్రం. నీ కను దృష్టిలో ప్రతి ఒక్కరిని భద్రపరిచి మంచి మరణాలు కొరకు ప్రార్థించే వరుసలో ప్రభువా, మంచి మరణాల కొరకు ప్రార్థించే వరుసలో, ఆ పరలోకంలో చేర్చబడే వరుసలో ప్రభువా నీ బిడ్డల్ని మీరు ఆయుత్తపరచమని, నీ జ్ఞానంతో బలపరచమని, నీ రాజ్య స్థాపన కొరకు, సంఘ శ్రేయస్సు కొరకు, సంఘ పురోభివృద్ధి కొరకు, గ్రామ శ్రేయస్సు కొరకు, గ్రామ పురోభివృద్ధి కొరకు పాటు పడేటటువంటి జ్ఞానభీతిని ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, బలా నమ్మకమైన మంచి కుమారుడ, మంచి కుమార్తె అనేటటువంటి సాక్ష్యం పొందుకునే వరుసలో ఎక్కడున్న ప్రతి ఒక్కరిని, మరి ముఖ్యంగా కుటుంబ సభ్యులను మీరు ఆయత్తపరచమని క్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుని ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకొచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందును నెరవేర్చబడును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము, మా రుణస్సును మేము క్షమించిన ప్రకారం మా రుణమును క్షమించుము, మమ్మల్ని శోధనకి తగ్గుడి నుంచి తప్పించుము, ఎందుకంటే రాజ్యము బలము మహిమ నిరంతరము నీవైనావు తండ్రి, ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేకదేని మెండు దీవెనలు ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ప్రజ్ఞం మార్తమ్మ గారి యొక్క కుమారులకు, వారి యొక్క కోడళ్లకు, మనవళ్ళ మనవరాల సంతానానికి, వచ్చినటువంటి రక్త సంబంధికులకు, వచ్చినటువంటి సంఘ బిడ్డలందరికీ సదాకాలం నిలిచి తోడైండును గాక, ఆమేన్. అందరికీ హృదయపూర్వకంగా